మేబీ, ఎందుకంటే మేము వచ్చి ఇప్పటికి దాదాపుగా 2 గంటల పైన అయ్యింది ప్రయాణం. ఆ 2 గంటల నుంచి పోతూనే ఉన్నాం, ఎక్కడ నాన్ స్టాప్ కూర్చోలేదు, నాన్ స్టాప్గా రెస్ట్ కూడా తీసుకోలేదు. వెళ్తూనే వెళ్తూనే కొద్దీ వస్తూనే ఉన్నది. ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్టెప్స్ ఒక అద్భుతంగా వాళ్ళు అప్పట్లో ఏ విధంగా నివసించారు, ఏ విధంగా వాళ్ళు జీవించారు అన్న విషయం ఈ ఒక్క వీడియో చూస్తేనే మనకు అర్థమవుతా ఉంది. మీరు వచ్చి ఒకసారి చూస్తే మీకే అద్భుతంగా తెలుస్తుంది అన్నమాట, మేము చెప్పడానికన్నా. ఎక్కడ తీసుకెళ్తున్నారు సిద్ధు? బళ్ళారి పట్టణాన్ని చూపిస్తారని చెప్పానుగా. చూపించారా? చాలా అద్భుతంగా చూపించారప్ప మీరు. అవునండి, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. ఇదే చూడండి మనం ఎలా వచ్చాము. రాజ్యంపైకి దాడి చేస్తున్నారు అనుకుంటే సైనికుడు అనేవాడి గోడ చాటున దాక్కుని వాళ్లకు పిరంగులతో దాడి చేయటము, లేదా బాణాలతో వాళ్ళని చంపడము, లేదా బాంబులు విసిరి చంపటము లాంటివి మనం ఆ సినిమాలో చూస్తుంటాము. సో ఇక్కడ కూడా అలాంటి గోడను నిర్మించారు. మీరు చూడవచ్చు, శత్రువు అనేవాడు ఇక్కడ దాచిపెట్టుకుంటాడు. బయట నుంచి వస్తున్న శత్రువుని ఇక్కడ నిలబడి చూసి అతన్ని పిరంగులతో కాల్చడము, లేకపోతే బాణాలతో చంపడము, లేకపోతే బాంబు వేసి చంపడం అలాంటి పనులు అయితే చేస్తుంటాడు. మీరు చిన్న చిన్న హోల్స్ కూడా చూడవచ్చు. ఓయమ్మ, ఏ సిద్ధు 2-3 హోల్స్ ఉన్నాయి సిద్ధు ఇక్కడ. ఓయమ్మ, ఈ దీంట్లో ఏదైనా బాణాలతో దాడి చేసేవాళ్ళేమో అప్పట్లో కదా. అలాగే మరి ఇంకా చాలా ఉంది, రండి చూపిస్తాను. ఓకే, కొండపైన ఉన్నామా ఇప్పుడు? ఆల్మోస్ట్ కొండపైన ఉన్నామా ఇప్పుడు? గాలి కూడా విపరీతంగా తగులుతా ఉంది. 25 రూపాయల్లో ఇదంతా చూశానంటే నా వరకు వర్త్ నిజంగా వర్త్. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి, మీకే ఆ థ్రిల్లింగ్ వేరేగా ఉంటుంది. ఎక్కడో మన బళ్ళారే దగ్గర, బళ్ళారిలో ఉండే వాళ్ళు చాలామంది చూడాలి ఫ్రెండ్స్. ఇది మన బళ్ళారి చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా చూసి తెలుసుకోవాలి మన బళ్ళారి గురించి విశిష్టత. జులై మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, హీరో మాట్లాడుతూ, నేను పిడికిలు బిగిస్తే గాలి కూడా ఆడదు అంతగా ఉంటుందని. సో ఇక్కడ చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎంత ఇరుకైన ఇల్లు చూడండి. మేబీ చాలా ఇరుకైన ఇళ్ళ మధ్య మనుషులు నివసించడం అంటే మామూలు విషయం కాదు. కానీ అయినా కూడా మనం పొల్యూషన్ని తట్టుకొని, కష్టాలను తట్టుకొని, నష్టాలను భరించి రేపు బాగుంటుంది అనే ఒక్కొక్క హోపుతో బతికేస్తుంటాం. సిద్ధు, ఇంత అద్భుతంగా ఉంది సిద్ధు, ఒక రోజులో మనం వర్ణించలేం సిద్ధు, ఖచ్చితంగా వర్ణించలేం. ఇది నాకు రామాయణంలో వానరులు అంతా కలిసి చిన్న చిన్న కొండరాళ్ళని తీసుకెళ్ళి అంటే లంకకు ఒక సముద్రంలో దారి చేస్తారు చూడు. సో ఈ రాళ్ళని నాకు అలా అనిపిస్తున్నాయి చూస్తుంటే. సిద్ధు, ఇంకా ఎక్కడ తీసుకెళ్తున్నావు సిద్ధు మమ్మల్ని? మా ఆడియన్స్ అంతా ఎంతగానో చూపించలేదండి. ఇంకా రాజుగారికి అది చూపించలేదా? అక్కడ చూడు, రాజు అనేవాడు ఎంత ఎత్తులో ఉంటాడో. ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడికి వెళదాం మనం. ఏం కనిపించడం లేదండి, అందుకే అక్కడికి వెళ్ళి చూపిస్తానండి. ఇక్కడ నిలబడితే ఇక్కడ కాంపౌండ్ కనిపిస్తుంది, ఇక్కడ గోడ కనిపిస్తుంది, ఇక్కడ గోడ కనిపిస్తుంది. అవతల ఏం జరుగుతుంది అనేది ఏమీ కనబడదు. నిజంగా రాజు ఇక్కడ ఉంటాడు అనేది కింద ఉండే ఎవరికి తెలియదేమో. అవునవునవును, చాలా వాస్తవమే. టిప్పు సుల్తాన్ ఇంట్లోకి ప్రయాణిస్తున్నాం మనం ఇప్పుడు, అవునా? ఓ అమ్మా, ఏందిరా ఇది? ఈ కొండ పైన ఇంత ఉండేది నేను ఇప్పుడు చాలా ఆశ్చర్యపోతున్నా సిద్ధు. రీసౌండ్ వస్తుంది, మళ్ళీ అక్కడ ఒక ద్వారం ఉంది. మరి అది ఎక్కడికి తీసుకెళ్తుందో. ఆకాశం నీలంగా ఉంది, చంద్రుడు తెల్లగా ఉన్నాడు. ఓ అమ్మా,
ఏ సిద్ధు కాదు, మనం కొత్త లోకానికి వచ్చినట్లు ఉంది తెలుసా? చాలా దేవాలయాలకు వెళ్ళాం కానీ మళ్ళీ ఇంతగా ఏమి ఉండదు. ఇక్కడ చూడు, మళ్ళీ ఇలాంటివన్నీ చూసి నేను సినిమాలో చూసాను, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. ఓ అమ్మా చూడండి, ఎందుకు ఉందో కూడా నాకు తెలియదు. సన్లైట్ కోసం కాదు కాదు, శత్రువుల నుంచి ఏమైనా వచ్చినప్పుడు కూడా దాడి చేసిన దాంట్లో నుంచి వెళ్ళి ప్రయాణించే వాళ్ళు అనమాట. ఎక్కడ తీసుకెళ్తారు సిద్ధ మమ్మల్ని? నాకు మాత్రం ఏంటంటే ఇక్కడ ఏమీ లేదు, ఆయన రావచ్చు. ఇలా కూడా బయటికి వెళ్ళచ్చు, ఇలా కూడా బయటికి వెళ్ళచ్చు. ఓహో, ఇక్కడ ఏమన్నా శత్రువులు వచ్చినప్పుడు కూడా ఏమన్నా చూడడానికి ఇక్కడ సైనికులు ఉండేవాళ్ళేమో కదా. ఒక రకంగా ఇది ఒక విండో మాదిరి అన్నమాట. విండో అక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఇక్కడే వాటర్ స్టోరేజ్ చేసుకుని వాళ్ళు స్నానానికి తాగడానికి ఇవే వాడేవాళ్ళు అనమాట. వెళ్దాం మరి, బయటికి వెళ్ళకపోతే ఇలానే ఉంటావా? కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడానికి, ఇలాగే వెళ్దాం. ప్యాంట్ టైట్గా ఉంది. ఇండియాలో లేనట్టు లేదు, ఏదో కొత్త ప్రదేశానికి వచ్చి ఏదో ఫారెన్ లకి వెళ్ళే ఉన్నట్లు ఒక ఫారెస్ట్ కి వచ్చినట్టు, గెస్ట్ హౌస్ కి వచ్చినట్టు ఉంది. ఎక్కడ ఏమీ కనబడదు, డిస్టర్బెన్స్ లేదు. ఓ ఇప్పుడు ద్వారం ఉంది చూడండి అప్ప, మీరు అప్పటి ఉండే ద్వారం అనేది. మీరు ద్వారం గురించి అడిగారు కదా, డోర్ గురించి. ఇలాంటివన్నీ నేను బాహుబలి మూవీలో చూశాను, మళ్ళీ ఇక్కడ చూసాను. అరే డోర్ అప్పట్లో యూజ్ చేసేవాళ్ళ? ఈ డోరు ఇలా ఓపెన్ చేసేది కాదండి, ఇలా ఉంటే ఇలా రొటేట్ చేసేది. మీరు పాత సినిమాలో చూస్తే 4-5 మనుషులు కలిపి ఇలా హారిజాంటల్గా ఉండే డోర్ని ఇలా వర్టికల్ గా నిలబెడతారు. అలాంటి డోర్ ఇది. సో బయట నుంచి ఎవరైనా వచ్చినా ఇక్కడ నుంచి చూసేవాళ్ళు. ఏ సిద్ధు, చాలా కొత్తగా వచ్చినట్లు సిద్ధు. ఏ సిద్ధు అక్కడే చూడగారు కొన్ని లిమిట్స్ అనేది పెట్టేశారు. మీరు చూడండి, ఆ గ్రిల్ దాటి అవతలకి వెళ్ళకూడదు అని ఆ గ్రిల్ వేసేసారు. మళ్ళీ అక్కడ ఒక గ్రిల్ వేసేసారు. మేబీ నాకు తెలిసి అది ఒక అంతే లిమిట్, అంతకు మించి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, వెళ్ళకూడదు అని దాని అర్థము. సో మనం కూడా లిమిట్ క్రాస్ చేయకూడదు. లోయ మాదిరి కనిపిస్తుంది, దీన్ని దాటుకుని వెళ్ళాలంటే ఇలా దారి ఉంది. ఇలా నుంచి ఇలా చుట్టేసుకుని వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ వాటర్స్ ఏమన్నా కిందికి వెళ్ళడానికి ఇచ్చేసారా, లేకపోతే అక్కడ నది ఉంది, అది కూడా చూపిస్తాను. ఏం వాయిస్ వస్తూ వెళ్తున్నాం కిందకి, మరి ఎలా ఉందో చూద్దాం రండి. గాలి విపరీతంగా ఉంది. లిమిట్ క్రాస్ చేసుకుని వెళ్తున్నాము. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లోయ చూడండి, ఇంత పెద్ద లోయ. ఇది నిజంగా లోయ. ఇది పైన కురిసిన వర్షపు నీళ్ళు బయటికి వెళ్ళడానికి తెచ్చి ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక లైక్ కూడా మాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్డేట్ చేయాలన్నా, మీ ముందుకు తీసుకురావాలన్నా మీరు చేసే ఒక లైక్ పైన ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ.